అందరికైతే నమస్కారం దండం. ఇవాళ మనతో పాటు ఒక మిసెస్ ఇండియా కళ్యాణి రెడ్డి గారు ఉన్నారు. చెల్లె నమస్తే. హాయ్ అక్క. బాగున్నావా చెల్లె? బాగున్నాను అక్క. చూస్తే నవ్వుతుందే ముత్యాలు రాలుతున్నాయి చెల్లె, నిజంగా. ఏం చేస్తుంటావు నువ్వు అసలు? ఇన్ఫ్లుయెన్సర్ అక్క. ఇన్ఫ్లుయెన్సర్. ఏం పేరుంది నీ దాంది? నెల్లూరు కా క్వీన్. నెల్లూరు కా క్వీన్. అబ్బో, మామూలుగా పెట్టలేదు నిజంగా. ఇప్పుడు యాక్టింగ్ పరంగా అంతా చేస్తావా? ఏదైనా యాక్టింగ్ చేస్తావా? చేస్తాను. నీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పు మా వాళ్ళకి. కొడతాను చూడు ప్రేమతో. అబ్బా, గోవాకు పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇంటర్నేషనల్కి అయితే ట్రై చేస్తున్నాను గోవాలో. ఇంటర్నేషనల్ కొడితే మాత్రం ఇప్పుడు యాక్చువల్లీ బిగ్ బాస్కి అప్లై చేస్తున్నా. అబ్బో, బిగ్ బాస్ పోదామని నాగార్జున గారు స్ట్రగుల్స్ అన్నావు కదా. స్ట్రగుల్స్ ఎవరికైనా ఉంటాయి, కానీ నువ్వు చాలా ఇబ్బంది పడ్డ బాధ ఏదైనా ఉందా? నెల్లూరు నుంచి పిలిపించి ఈరోజు షూట్ ఉంది అని చెప్పి పిలిపించి నైట్కి నైట్ స్టార్ట్ అయ్యి వచ్చేసాను. వచ్చినాక పక్క రోజు ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత షూట్ లేదు, ఏం లేదు, మీరు చాలా లాంగ్ వెళ్ళాలా, వేరే ఊరు దాకా అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్తే ఏమొస్తుందండి అంటే, లేదు మీరు అక్కడికి వెళ్ళి కమిట్మెంట్స్కి ఒప్పుకుంటే అప్పుడు మీకు ఇలా ఇస్తాం ఆఫర్స్ అన్నారు. కమిట్మెంట్ అన్నీ ఆన్నే కాళ్ళు ఎరగొట్టాలి. అందరికైతే నమస్కారం దండం. ఇవాళ మనతో పాటు ఒక మిసెస్ ఇండియా కళ్యాణి రెడ్డి గారు ఉన్నారు. నిజంగా అందం, అభినయం అన్నిటితో కూడినటువంటి ప్రతిభను కనబరిచి రాబోయే రోజుల్లో గోవాకు కూడా పోతుంది. ఇక ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెల్లె నమస్తే. హాయ్ అక్క. బాగున్నావా చెల్లె? బాగున్నాను అక్క. చూస్తే నవ్వుతుందే ముత్యాలు రాలుతున్నాయి చెల్లె, నిజంగా. మిసెస్ ఇండియా అసలు ఎట్లా అనిపించింది? అందులో పోవాలా, నేను పార్టిసిపేట్ చేయాలా అని ఎట్లా అనిపించింది నీకు? నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అక్క. దాని ద్వారానే మోడలింగ్లోకి వెళ్ళాను. మోడలింగ్లోకి వెళ్ళి ఫస్ట్ ఒకసారి బ్యాక్ డౌన్ అయ్యాను. తర్వాత మళ్ళీ మిసెస్ ఇండియాగా విన్నర్ కొట్టాను అక్క. ఏం చేస్తుంటావు నువ్వు అసలు? ఇన్ఫ్లుయెన్సర్ అక్క. ఇన్ఫ్లుయెన్సర్. ఏం పేరుంది నీ దాంది? నెల్లూరు కా క్వీన్. నెల్లూరు కా క్వీన్. నెల్లూరు కా క్వీన్. అబ్బో, మామూలుగా పెట్టలేదు నిజంగా. పేరు షేర్ఖాత్ కూడా దడక అన్నట్టుంది. నిజంగా బాగా పెట్టినావు ఆ పేరు. అంటే నెల్లూరు అనేది? అవునక్క. సొంత ఊరే నెల్లూరు. అవును. ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ అక్క. డిగ్రీ కంప్లీట్ చేసినావు. ఇప్పుడు మోడలింగ్ ఫీల్డ్ అంటే అందరూ ఇష్టపడతలేరు. దీంట్లోకి ఎందుకు రావాలనిపించింది? అదేం లేదక్క, మంచిగానే ఉంటుంది. యాక్టింగ్ ఫీల్డ్ మీద మోడలింగ్కి వచ్చాను, ఏమన్నా ఆఫర్స్ వస్తాయేమో అని చెప్పి. నేను లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి 2 years ఉండి చాలా స్ట్రగుల్స్ అయ్యాను. దానివల్ల మోడలింగ్లోకి వెళ్తే ఏమన్నా ఆఫర్స్ వస్తాయేమో అని చెప్పి మోడలింగ్లోకి వచ్చాను. ఇప్పుడు స్ట్రగుల్స్ అన్నావు కదా, స్ట్రగుల్స్ ఎవరికైనా ఉంటాయి, కానీ నువ్వు చాలా ఇబ్బంది పడ్డ బాధ ఏదైనా ఉందా? ఉందక్క. కొంతమంది పిలిపించి నెల్లూరు నుంచి పిలిపించి ఈరోజు షూట్ ఉంది అని చెప్పి పిలిపించి నైట్కి నైట్ స్టార్ట్ అయ్యి వచ్చేసాను. వచ్చినాక పక్క రోజు ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం లేదండి అని చెప్పి వేరుగా మాట్లాడారు. షూట్ లేదు, ఏం లేదు, మీరు చాలా లాంగ్ వెళ్ళాలా, వేరే ఊరు దాకా అని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్తే ఏమొస్తుందండి అంటే, లేదు మీరు అక్కడికి వెళ్ళి కమిట్మెంట్స్కి ఒప్పుకుంటే అప్పుడు మీకు ఇలా ఇస్తాం ఆఫర్స్ అన్నారు. ఇంకా నాకు ఐడియా లేదు కాబట్టి నేను అలా ఏం చేయనండి. కమిట్మెంట్ అన్నీ ఆన్నే కాళ్ళు ఎరగొట్టాలి. ఖచ్చితంగా అక్క, ఈసారి నుంచి అదే చేస్తాను. చేస్తావా? బరాబర్. నిజానికి ఆడపిల్లలు ఎంతో కళలతో వస్తారు, వీళ్ళేమో కమిట్మెంట్లు అడుగుతారు. అవునక్క. అంత ఈజీనా కమిట్మెంట్లు? టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, ఎవరి ప్రతిభ వాళ్ళది, ఎవరి టాలెంట్. ఇప్పుడు మీ అవ్వ నాయన వీళ్ళు సపోర్ట్ చేస్తారా నీకు? నాకు మా తాతయ్య వాళ్ళు ఎవరు లేరు. మా మమ్మీ ఫుల్ సపోర్ట్. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ సపోర్ట్ అక్క. ఫస్ట్ థింగ్. ఏం చెప్తాడు మీ ఆయన? మాకు ల్యాబ్ ఉంది, ల్యాబ్లో వర్క్, ల్యాబ్ టెక్నీషియన్. అంటే డాక్టరా? కాదక్క, డిఎంఎల్టీ చదివాడు, ల్యాబ్ టెక్నీషియన్. నువ్వెంత వరకు చదువుకున్నావు? డిగ్రీ అక్క. డిగ్రీ చదివినావు. మీ ఆయన సపోర్ట్ అయితే మంచిగానే దొరికింది నీకు. ఇప్పుడు మా హస్బెండ్, మా అన్నయ్య, మా మమ్మీ సపోర్ట్ అక్క. మా అత్తయ్య మామయ్య కూడా ఫుల్ సపోర్ట్. ఫైనాన్షియల్గా అంటే ఫ్యామిలీ వరకు బాగా చూసుకుంటారు. ఇంకా నేను దీంట్లోకి రావడానికి నీ టాలెంట్ పరంగా నువ్వు వెళ్ళాలి అని చెప్పి మమ్మీ అంటది.
టాలెంట్ ఉంటేనే కదా వాళ్ళకై వాళ్ళు పిలవాలి, ఇలా కమిట్మెంట్స్ అవేంటి అని మమ్మీ కూడా ఒకసారి క్వశ్చన్ రైస్ చేసింది. అడుగుతారు, తల్లే అడగదా? అడిగింది. ఇంకా అక్కడి నుంచి నా టాలెంట్ నేను చూపించాలని చెప్పి అప్పుడు దాకా కొంచెం డౌన్లో ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇన్ఫ్లుయెన్సర్గా పోస్ట్ చేయడము, సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఉండడం అలా చేస్తాను. ఇప్పుడు ఈవెంట్స్ వాళ్ళు పిలిచిరు, వచ్చినావు. ఇంకా ఇంతకు ముందు గతంలో ఏమన్నా ఎవరికన్నా అప్రోచ్ అయినావా? ఇట్లా అప్రోచ్ అయ్యాను కానక్క నాకు రెస్పాండ్ ఏం లేదు. ఎవరు రెస్పాండ్ ఇవ్వాలి? ఒక వీళ్ళు మాత్రమే, ఈవెంట్స్ వాళ్ళు మాత్రమే మీకు రెస్పాండ్ ఇచ్చారు, అంతేనా? ఇప్పుడు యాక్టింగ్ పరంగా అంతా చేస్తావా? ఏదైనా యాక్టింగ్ చేస్తావా? చేస్తాను. నీకు నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పు మా వాళ్ళకి. నిన్నే వచ్చింది అక్క, మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం. కొడతాను చూడు ప్రేమతో అబ్బా. అంత మెల్లగా చెప్తే మా వాళ్ళకి పెట్టదబ్బా, గట్టిగా చెప్పాలబ్బా. కొడతాను చూడు ప్రేమతో అబ్బా అనాలే, అట్లా చిల్లు ఉండాలి. చెల్లె ఇక ఇట్లా ఉంటే మరి యాక్టింగ్ మరి వాళ్ళు డైరెక్టర్లు ఏం చేస్తారు, మస్తు హుషారు ఉన్న వాళ్ళని తీసుకుంటారు. హుషారుంటే మంచిగా చేస్తావు. ఇప్పుడు ఈవెంట్స్ వాళ్ళు నిన్ను సెలెక్ట్ చేసిరు అంటున్నావు, ఏం చూసి సెలెక్ట్ చేసిరు అంటావు? దానికి యాక్చువల్లీ అయితే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఈవెంట్స్లోనే చాలా తక్కువ ఉంటుంది. బయట ఈవెంట్స్ కన్నా కూడా ఈవెంట్స్ దాంట్లో చాలా తక్కువ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కొంతమందికి అయితే టాలెంట్ని చూసి రిజిస్ట్రేషన్ ఫీ కూడా తీసుకోరు. ఆ టాలెంట్ని బట్టే వాళ్ళని రిజిస్ట్రేషన్ వాళ్ళే చేస్తారు. అవార్డ్స్ ఇస్తారు, స్టార్ ఐకాన్ అవార్డ్స్ ఇచ్చారు, లాస్ట్ టైం ఉమెన్స్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దీంట్లోకి రావడానికి మోడల్ అయ్యి ఉండి మంచి ఫిజిక్ మంచిగా ఉంటే మిస్సెస్ కాదు, కిడ్స్ నుంచి మిస్సెస్ దాకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి వాళ్ళే అప్రోచ్ అవుతారు. మీరు ఒక్కసారి అప్రోచ్ అయితే చాలు, వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్పి మీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మీరు ఎప్పుడు రావాలి టైం టు టైం మీకు అన్నీ చెప్తారు. లాంగ్ అయితే లాంగ్ అని చెప్పి ముందుగానే చెప్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి మీరు రావట్లేదు, డ్రాప్ అవుట్ అయ్యారు, అది నిజంగానే అయితే మీ రిజిస్ట్రేషన్ ఫీ మీకే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు. అట్లా కూడా ఫెసిలిటీ ఉందంట. అది ఓన్లీ ఈవెంట్స్లోనే. నేను అదర్ ఈవెంట్స్ చూశాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను. అదర్ ఈవెంట్స్లో నాకు అమౌంట్ చెప్పాను కదా పెట్టానని చెప్పి, నాకు రాలేదు రిటర్న్. కానీ ఈవెంట్స్లో నాకు లాస్ట్ టైం గుంటూరులో ఉంది అని చెప్పారు. అప్పుడు ఇలాగే అంటే ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది ఈవెంట్. ఆ డేట్కి నాకు రిజిస్ట్రేషన్ ఫీ రిటర్న్ చేశారు. నేను అక్కడ వాళ్ళని నమ్మాను అనమాట. ఇంకా దాని తర్వాత నుంచి కంటిన్యూస్ వాళ్ళ ఈవెంట్లోనే పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు గోవాకు పోతున్నా అంటున్నాం. గోవాకు పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? అప్పుడు ఇంటర్నేషనల్కి అయితే ట్రై చేస్తున్నాను గోవాలో. ఇంటర్నేషనల్ కొడితే మాత్రం ఇప్పుడు యాక్చువల్లీ బిగ్ బాస్కి అప్లై చేస్తున్నా. అబ్బో, బిగ్ బాస్కి పోదామని బిగ్ బాస్కి అప్లై చేస్తున్నాను. అంటే మా నెల్లూరు సైడ్ వాళ్ళని తీసుకోవట్లేదు యాక్టింగ్కి. ఎందుకమ్మా? అంతా ఆంధ్రోలే బాగున్నారు సినిమా ఇండస్ట్రీ. లేదక్క, మా నెల్లూరు సైడ్ నుంచి లేరా? అందరు ఉంటారు. సినిమా అందరినీ, కలమ్మ తల్లి అందరినీ అక్కునే వేసుకుంటది. తీసుకోవట్లేదక్క. నెల్లూరు చెల్లెనంట తీసుకోరు, ఇబ్బంది పడుతుంది. బిగ్ బాస్ నాగార్జున గారు ఎక్కడున్నారు? చెల్లెని తీసుకోరు, మంచి టాలెంట్ ఉంది చెల్లె దగ్గర. ఇప్పుడు అప్లై చేసినావా? యాక్సెప్ట్ చేసిరా? ఇంకా కాల్స్ రాలేదక్క ఎవరికి. అది అగ్ని పరీక్ష, బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2. ఇప్పుడు కామన్ మ్యాన్ అందరినీ సీజన్ 2 అగ్ని పరీక్ష సీజన్ 2 పెడుతున్నారు. అందులో ఏం చెప్తావు? నార్మల్ అక్క, మనం మాస్క్ లేకుండా ఎలా ఉంటామో అలాగే ఉంటాం. అంటే నీ గురించి చెప్పాలంటే నువ్వేం చెప్తావు జనాలకి? నా గురించి చెప్పాలంటే నేను చిన్న స్టేజ్ నుంచే, మా ఫాదర్ లేరు, మా ఫాదర్ ఫుల్ డ్రింక్ చేసి చనిపోయారు. మమ్మీ ఒక్కటే చిన్నప్పటి నుంచి శారీస్ బిజినెస్ చేసి నన్ను అన్నయ్యని చాలా కష్టపడి పెంచింది. ఇంకా తర్వాత మ్యారేజ్, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, కన్వర్టెడ్, ముస్లిమ్స్లో కన్వర్ట్ అయ్యాను. మా హస్బెండ్ ఇప్పుడు నాకు చాలా మమ్మీ కన్నా మా హస్బెండే ఫుల్ సపోర్టెడ్. నాకు ఒక 1.5 year బాబు. బాబా, వామ్మో, పిల్లలు లేరు అనుకున్నా నేను. 1.5 year బాబు ఉండి కూడా నీకు మీ భర్త, మీ ఆయన మంచిగానే సపోర్ట్ చేస్తున్నాడు. అవునక్క. ఇంకా నీ ఏమైంది, మంచిగా యాక్టర్ అవ్వాలని? మంచి యాక్టర్ అవ్వాలా. ఇప్పుడైతే ప్రెసెంట్ ఉండేదాన్ని బిగ్ బాస్కి వెళ్ళాలా. నేను ఇప్పుడు జడ్జిని. నేను క్వశ్చన్ అడుగుతాను మార్నింగ్లో. అక్కడ నిలబడితే జడ్జిలు అడుగుతారు క్వశ్చన్స్. సొసైటీకి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ వల్ల ఈ సమాజానికి ఏం యూజు? ఒక
పెళ్ళైన అమ్మాయి బయటకు వచ్చి ఈ స్టేజ్కి వచ్చి మోడలింగ్లోకి వెళ్ళి ఇంతవరకు వచ్చింది అంటే అది చాలా గ్రేట్. చాలామంది పెళ్ళయి ఇంట్లోనే ఉండకుండా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది బిజినెస్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రతిభని బయట పెట్టాలా, అది నేను చూపియాలా వాళ్ళకి. అంటే నేను ఒక పెళ్ళైన అమ్మాయినే కాబట్టి, ఒక మిస్సెస్నే కాబట్టి వాళ్ళకి నేనేంటో చూపిస్తే వాళ్ళు బయటకు వస్తారు కదా. ఇంకొకరు పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటకు రావాలి. నన్ను చూసి అరే అమ్మాయి అలా మ్యారేజ్ అయ్యుండి కూడా బయటకు వచ్చి చేస్తుంది, ఇలా ఇంత స్టేజ్కి వచ్చింది, మనం కూడా అలాగ రావాలా అని చెప్పి వాళ్ళకి నేను ఆదర్శం అవ్వాలా. ఒకరికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను. ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మరి ఇప్పటి వరకు ఆదర్శం పక్కన పెడితే నీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎన్ని సూటిపోటి మాటలు అంటారు, చాలా అంటున్నారు. అట్లా అన్నీ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయక్క, చాలా ఉన్నాయి. మా ఇంటి పక్కనే నేను హైదరాబాద్ టు నెల్లూరు, వైజాగ్ అలా తిరుగుతుంటేనే చాలా మంది రే అమ్మాయి అక్కడికి వెళ్తుందిరా, ఏం చేస్తుంది అమ్మాయి ఇలాగా, అంటే వేరే మాటలు అలాగా వేరే టైప్గా అంటా ఉన్నారు. నేను మా మమ్మీకి ఒకటే చెప్పాను. మా మమ్మీ వచ్చి బాధపడుతుంటే ఎవరెన్నైనా నేను ఆ స్టేజ్కి వెళ్ళిన రోజు వాళ్ళే నోరులు మూస్తారు అని చెప్పి నేను మా మమ్మీకి క్లారిటీ ఇచ్చాను. ఓకే, మంచిగా చెప్పినావు. ఈ మాట కరెక్ట్. ఎవరైనా మనని ఎత్తి పొడుస్తారంటే మనం ఎందుకు నేను ఇండైరెక్ట్గా అంటే పక్కన అంటున్నప్పుడు నేను ఇండైరెక్ట్గా అనేదాన్ని, మీ పనులు మీరు చూసుకోండి, నా దాకా వస్తే నేను వెళ్ళిన రోజు మీరే నోరు మూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ విన్నర్ అయ్యాను, ఆ రోజు నేను తిరుగుతున్నాను అని చెప్పి అన్నారు. ఈ రోజు నేను విన్నర్ అయిన తర్వాత మీరే నోరు మూసారు, ఇప్పుడు ఇంకా నోరు మూస్తారు. తర్వాత నేను వెళ్ళాక మీ నోరు మీరే మూసుకుంటారు పక్కన వాళ్ళని అనకుండా. ఫస్ట్ మీ ప్రాబ్లం మీరు చూసుకుని తర్వాత నా దగ్గర. కమ్యూనిటీ కూడా వేరే అన్నావు కదా, ఇప్పుడు ఇటు అమ్మ సైడ్ నుంచి ఒకళ్ళు, నాయన అత్తగారింటి తరపు నుంచి ఇంకొకళ్ళు, సో రెండు దిక్కుల నువ్వు మేనేజ్ చెయ్యాలా. ఇక వాళ్ళకి సమాధానం చెప్పాలా, ఈ షెవ్కు సమాధానం చెప్పాలా, ఆ షెవ్కు సమాధానం చెప్పాలా. అది మొత్తం ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అందరికీ ఒకటే చెప్తానక్క నేను, మా ఇంట్లో ఒకరికి ఒకలాగా, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒకరికి ఒకలాగా కాదు. నేను మీలో కన్వర్ట్ కాకపోయినా మీలో కన్వర్ట్ అయినట్టే ఉన్నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా. వాళ్ళలాగా నేను లేను. ఎందుకంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి అబ్బాయిలోకి రావాలి కానీ అబ్బాయి మనలోకి రాడు. సో దానివల్ల ఏంటంటే నేను అబ్బాయి తట్టే ఉన్నా. అందరికీ ఒకటే చెప్తా, మీ దాకా వస్తే అప్పుడు నన్ను అడగండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయట్లా, మిమ్మల్ని అడగట్లా. నా పని నేను చూసుకుంటున్నా, మీ పని మీరు చూసుకోండి అంతే. మొత్తంలో భర్తని ప్రేమించి భర్త జాడలోనే నడిచి భర్త సపోర్ట్ తీసుకొని ఎదగాలనుకుంటున్నాం. అవును, అంతే కదా. అర్థమైంది. అది ఏ కమ్యూనిటీ ఇది ఏం కాదు, మనం భారతదేశంలో పుట్టిన ఈ రోజుల్లో క్యాస్ట్ ఏముంటది అక్క? క్యాస్ట్ ఏమన్నా మనం తింటామా, లేకపోతే క్యాస్ట్ ఏమన్నా మనకు ఫుడ్ పెట్టద్దా? అది క్యాస్ట్ గొప్ప విషయం, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అది కన్వర్టెడ్ అంటే ఇప్పుడు అదే అక్క, క్యాస్ట్ రిలీజన్స్ వాళ్ళు ఎంత నిన్ను గౌరవించి తీసుకొని ఉంటారు, వాళ్ళు కూడా గౌరవిస్తారు. చాలా సఫర్ అయ్యి ఒప్పించుకొని ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నాం అక్క. మేము ఘనంగానే ఇంట్లో అటు ఇటు అత్తే వాళ్ళ ఇంట్లో సైడ్, మా ఇంట్లో సైడ్ ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నాం. గొప్ప విషయం. మీ రెండు ఫ్యామిలీలకు ఇద్దరు ఫ్యామిలీలకు నేను యాక్సెప్ట్ చెప్తున్నా. అది మంచి కమిట్మెంట్. ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో చాలా వరకు ఒప్పుకోరు. ఎన్నో ప్రేమ జంటలు కానీ ఇంతమందిని చూస్తున్నాము. ఒప్పించి చేసుకుంటే అంతకన్నా ఇంకేముందక్క. ఒప్పుకోకుండా మీరు వెళ్ళిపోయి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో ఏంటంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయి 2 రోజులు ఉండేసి విడిపోయే వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. రీసెంట్ న్యూస్ల్లో కూడా వస్తున్నాయి అలాగా. అది కరెక్ట్ కాదు. మీరు సిన్సియర్గా లవ్ చేయండి, ఒప్పించుకోండి, ఫ్యామిలీస్ని మ్యారేజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అలా కాకుండా మీరు వెళ్ళిపోవడం, ఇంట్లో చెప్పకుండా రేపు వెళ్ళిపోతారు, మళ్ళీ రిటర్న్ మా దగ్గరకు వస్తారు, మేము ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతాము? చేయలేం కదా. అందం ముఖ్యం కాదు, అభినయం ముఖ్యం కాదు, మనలో ధైర్యము, కాన్ఫిడెన్స్, పట్టుదల ఇవి ఉంటే ఏ ఆడబిడ్డైనా సాధించవచ్చు. అది చెల్లె నిరూపించింది 100%. థ్యాంక్ యూ సో మచ్ చెల్లె. చాలా నీ కాన్ఫిడెన్స్కి ఫిదా అయ్యా. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.